बीआरएस के वर्किंग सदर केटीआर ने मंचिरियल में पार्टी कारकुनों और किसानों से खिताब करते हुए इल्ज़ाम आयद किया है कि कांग्रेस हुकूमत ने किसानों, नौजवानों और दीगर तमाम तबक़ात से किए गए वादे पूरे नहीं किए। इन्होंने कहा कि युवा संग्राम इजलास के बाद नौजवानों में हुकूमत के खिलाफ शदीद नाराज़गी पाई जा रही है और अगर अवामी मसाइल हल न हुए तो रियासत भर में बड़ा अवामी रद्द अमल सामने आ सकता है। केटीआर ने कहा कि खुद साली फसलों की ख़रीदारी में ताख़िर और किसान बंधु की रकम न मिलने से किसान शदीद मुश्किलात का शिकार हैं। इनके मुताबिक हुकूमत की लापरवाही के बायस किसानों की अमवात हुई मगर मुतासिरा ख़ानदानों की मदद के लिए कोई मुअस्सर इक़दाम नहीं किया गया। इन्होंने यूरिया की फराहमी और ज़राई पॉलिसी पर भी हुकूमत को तनक़ीद का निशाना बनाया। इन्होंने कालेश्वरम लिफ्ट इरिगेशन मंसूबे के मामले पर भी हुकूमत को निशाना बनाते हुए कहा कि मामूली मरम्मत के बावजूद मंसूबा फ़ाल नहीं किया जा रहा जिससे किसान को नुकसान हो रहा है। केटीआर ने मुतालिबा किया कि हुकूमत फौरी तौर पर आपाशी के लिए पानी की फराहमी यकीनी बनाए और किसानों से किए गए वादे पूरे करें। कांग्रेस తెచ్చిన కరువుతో కాలం తెచ్చిన కరువుతో కాదు, కాంగ్రెస్ బలవంతంగా మన మీద రుద్దుతున్న కరువుతో రైతాంగం అల్లాడుతున్న పంటలు పండక వేసిన విత్తనాలు మొలకెత్తక పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా అన్ని దిగముంగికొని ఇక్కడికి తరలి వచ్చిన మా రైతన్నలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా। అట్లాగే మీ అందరికీ తెలుసు మే 5, 2026 నాడు మంచిర్యాలలో జరిగింది రైతు సోదరులకు ఒక మహా విషాదం। ఒకటే నియోజకవర్గంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కొనుగోలు కేంద్రాలలో కాపుగాసి అక్కడే ఉండి ఎక్కడ మా పంట నష్టమవుతుందో అని చెప్పి భయంతోని కదలకుండా ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో 4 అన్నదాతలు మృత్యువాత పడ్డారు। ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెచ్చిన ధాన్యాన్ని 30 రోజులు 60 రోజులు కొనేటోడు దిక్కులేడు, సంచులిచ్చేటోడు దిక్కులేడు। ఈ దిక్కు దివానం లేని ప్రభుత్వంలో అన్నదాతకు మరి దిక్కులేని పరిస్థితి వస్తే ఆ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఆ కొనుగోలు కేంద్రం దగ్గరే కాపుగా చిన్నప్పుడు గోడ కూలితే 4 రైతులు చనిపోవడం జరిగింది। 4 రైతులు చనిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాజీ ఎమ్మెల్యే మా దివాకర్ రావు గారు, మా జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు 8 గంటలు ధర్నా చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం నుంచి స్పందన రాలే। చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారు, చూస్తాం చేస్తాం ఒప్పుకున్నారు కానీ ఈ రోజు వరకు దాదాపు 2.5 నెలలు గడిచిపోయినా స్పందన లేదు। కనీసం మానవత్వం అనే ఒక ఆలోచన కూడా లేదు। మరి ఈ 4 చనిపోయిన తర్వాత అర్ధాంతరంగా వారి జీవితాలు ముగిసిపోయిన తర్వాత నాకు దివాకర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు కలిసి ఫోన్ చేసినారు, అన్నా మరి పార్టీ తరఫున మనమన్నా ఏమన్నా చెప్పాలి, ఎందుకంటే రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి అండగా నిలబడాలన్నారు। ఆ రోజు మేము వరంగల్లో ఉన్నాం, రైతు సదస్సు, అక్కడ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం। అదే రోజు ఈ బాధాకరమైన సంఘటన జరిగింది। వెంటనే ప్రకటించినాం, కేసీఆర్ గారిని అడిగితే మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరఫున తప్పకుండా మనం అండగా నిలబడదాం, ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు। చెబితే ఇవాళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అమ్మా అని అడిగిన। బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 2.5 నెలలు అయిపోయింది, మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం। ఇప్పుడే రాజకీయ పరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు। 4 మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ। వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట, కాకపోతే వాళ్ళ 4 రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి। అది కూడా ఎక్కడిది ఆ 5 లక్షలు? కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు। కానీ మిగతా 3కి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు। ఇంత దుర్మార్గమైన, ఇంత కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది।